ద్వితీయోపదేశకాండము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. దేవుడే యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. చాలు, అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత మనందరితో మాట్లాడి మనల్ని బలపరుచినట్లు ప్రభు వాక్య సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. మా గొప్ప తండ్రి, నీకే స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించినందుకు వందనాలు. ఈ మంచి ధన్యత, ఈ చక్కటి అవకాశము మా జీవితాలకు ఇచ్చినందుకు వందనాలు. నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నీవే మా జీవితాల్లో నీ గొప్ప కార్యములు జరిగించండి. అందరినీ బలపరచండి, అందరినీ ఉజ్జీవపరచండి. నీ మాటల చేత ప్రతి కుటుంబాన్ని ఉజ్జీవింప చేయమని, నీ కార్యాల చేత సంతోషపరచమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రభు మళ్ళందరినీ కాపాడి మరి ఈరోజు ఆయన సన్నిధిలో చేరి ఆయనతో గడిపే ఈ మంచి అవకాశము మన ప్రభు మనందరికీ దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు ఒక అమూల్యమైన ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆశీర్వాదమునకు 4 ఆధారాలు మీకు గుర్తు చేస్తాను. ఈ 4 విషయాలు మీ జీవితాల్లో మీరు ఆచరించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీ జీవితాల్లో మీరు ఏం చేయగలరు? పొందుకోగలరు. ఆశీర్వదించటం అనేది ఈ లోకములో ఏ మనుషుని చేతిలోనూ లేదు. ఒకరిని దీవించటం, ఒకరిని గొప్పవారిని చెయ్యటం ఎవరి చేతిలో ఉంది? ఏ మనుషుని చేతిలోనూ లేదు. కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, నేను తలుచుకుంటే గొప్పోడినన్నా చేయగలను, లేకపోతే దరిద్రుడినన్నా చేయగలను. దేవుడు చెయ్యాలి తప్ప చెప్పండి మనుషులు ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకనంటే మనుషులు స్థితి దేవుని స్థితితో పోల్చుకుంటే చాలా స్వల్పమైన వాళ్ళు. దావీదు గారు కీర్తన గ్రంథంలో ఒకసారి అంటాడు, ఏమనంటే, నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా మనుషులను జ్ఞాపకం చేసుకొనుటకు వాడు యాపాటివాడు అంటాడు. నిజంగా దేవుడు కలుగు చేసిన ఈ సృష్టి అంతటిలో మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పండి వారు ఎంతటి వాళ్ళు? ఎంతటి వాళ్ళు? జాగ్రత్తగా మనము గమనించవలసిన ఒక విషయం, దేవుని వాక్యం ఇక్కడ గుర్తు చేస్తున్న ఒక మంచి మాట ఏమిటంటే, మనము దీవించబడాలి లేదా మనం ఆశీర్వదింపబడాలి. మనం ఆశీర్వదించబడడానికి దేవుడు చేయాలి తప్ప మనుషులు ఎవరు ఏం చేయలేరు? చెప్పండి, చేయలేరు. నేను ఎత్తనా చేస్తావా? ఓకే, రైట్. జాగ్రత్తగా విందాం. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయము, ఏ వచనంలో వ్రాయబడిన మాట, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఏం చేస్తాడంటే ఆశీర్వదించును.
ఆశీర్వదించడానికి సమర్థుడైన వాడు ఎవరు అని అంటే చెప్పండి, ఆయనే. మనం ఆశీర్వదించటంలో ఏమి చెప్పండి, ఆశీర్వదించగలవా? కొన్నిసార్లు కొంతమంది గంగిరెద్దులు కూడా దీవించి వెళ్తాడు, అవునా? ఇంకా పెద్దలు పెళ్ళిళ్ళప్పుడు పెద్దోళ్ళు కాళ్ళకి ఏం పెడతారు? నమస్కారం పెడతారు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? దీవిస్తారు, అవునా? ఇలాగూ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయము ఏంటో తెలుసా? దీవించబడటం అనేది ఆ మనుషులు ఇస్తే వచ్చేదేమి కాదు. ఎవరిస్తే? మనుషులు ఇస్తే వచ్చేది కాదు. ఎవరివ్వాలి? ప్రభు ఇవ్వాలి, అంతే కదా. దీర్ఘాయుష్మన్ బాగున అంటే దీర్ఘాయుష్ వచ్చేద్దా? చెప్పండి. మనం గమనించాలి, బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని సందర్భాలు కొంతమంది అలాగూ ఏం చేయగలిగారు అని అంటే దీవించగలిగారు. కానీ మనుషులు పలికినప్పుడు ప్రభు దాన్ని స్థిరపరిచితేనే కానీ అది ఏమవ్వదో చెప్పండి, ఆశీర్వదింపబడదు. దీవించబడడానికి మనము కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలు కలిగినప్పుడే దీవెన కూడా ఏం చేయగలము? పొందుకోగలము. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి, మన కుటుంబం మీదకి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ ఆశ ఉంటుంది. ఏమని? మేము ఏం చేయబడాలి? ఆశీర్వదింపబడాలి అని ఉంటుంది. ఆశీర్వదింపబడాలని ఆశ లేదన్నా ఎవరు ఉండరు నాకు తెలిసి. అందరికీ ఏముంటది? ఒక చెయ్యి కూడా లేగలేదు ఎంతకే. చెయ్యి ఎత్తే ఓపిక కూడా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించబడాలి. కొంతమందికి పేరు కూడా అదే పెట్టుకుంటారు. ఏ పేరు? ఆశీర్వాదం, లేకపోతే బ్లెస్సింగ్. అంటే ఇంక మాకేం రావాలి? ఆశీర్వాదాలు రావాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సమర్థుడు. ప్రతి తల్లి తన పిల్లలు దీవించబడాలని కోరుకుంటారు. పరలోకపు తండ్రి కూడా అదే కోరుకుంటాడు. ఆయనకి భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు దీవించబడాలని దేవుడు ఇష్టపడతాడు. కానీ ఎవడు పనికి రాకుండా దరిద్రుడు అవ్వాలని మాత్రం ఆయన అనుకోడు. అందరి బ్రతుకులోనూ దేవుని కార్యాలు ఏమవ్వాలి? జరిగించబడాలనే దేవుడు కోరుకుంటాడు. ఆది కాండములో మనం చూచినట్లయితే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని ఏం చేయమన్నాడు తెలుసా? నింపండి అంటాడు. అంటే ఒక వ్యక్తి జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అని అంటే, ఎంతమంది ఉన్నారు అందరూ ఏమవ్వాలి? వారి వారి తలంతులు, వారి వారి సామర్థ్యతలు, వారికి ఇవ్వబడిన ఈ తెలివితేటలో, వారికి ఇవ్వబడిన పనులు, వారికి ఇచ్చిన పనిముట్లు బట్టి వారు వారి యొక్క రంగములో, వారి స్థితిలో, వారి ప్రాంతములో ఏమవ్వాలి? గొప్పవారు అవ్వాలి. మన దేవుడు మనను గొప్ప చేయుటకు ఏమై ఉన్నాడు? సమర్థుడు. 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినాన్ని మీకు ఏం చేస్తాను? గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా మనం దీవించబడాలి అని అంటే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నప్పుడు మనము ఆశీర్వదింపబడతాం. ఏంటి చెప్పండి? ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నప్పుడు ఏమవుతాము? ఆశీర్వదింపబడతాం. కొంతమందికి నిజస్థితిని ఒప్పుకోవడానికి ఏమవరు? ఇష్టపడరు. ఒప్పుకోలేనప్పుడు వారు ఏమవరు? ఆశీర్వదింపబడలేరు. బైబిల్ గ్రంథములో మనం ఒక వ్యక్తిని చూడగలుగుతాం. చాలా సుపరిచితమైన వ్యక్తి. ఏమండి, ఆ వచ్చిన భాగాన్ని ఒకసారి మనం చూద్దామా? ఆది కాండము 32వ అధ్యాయము. ఆది కాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. అతడు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయన నేను. ఆయన
నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు చాలు. ఈ వచ్చిన భాగంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ ప్రస్తావన చేయబడింది కదా. ఈయన పేరు మనకు తెలుసు అండి. ఇస్సాకుకి దేవుడు అనుగ్రహించిన కుమారులు యాషావు, యాకోబు. యాషావు, యాకోబు వీళ్ళిద్దరూ ఇస్సాకుకు అనుగ్రహించబడిన కుమారులు. ఇస్సాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు తన పెద్ద కుమారుని కేకేసి ఇలా అంటాడు, నానా ఇంకా నేను చనిపోబోతున్నాను, వృద్ధాప్యానికి వచ్చాను కదా, నేను నిన్ను ఇక చనిపోయే ముందు మనసారా నేనేం చేయాలనుకున్నాను, ఆశీర్వదించాలనుకుంటున్నాను. ఒక మంచి ఒక మేకపిల్లని లేదా గొర్రెని తెచ్చి చక్కగా వండి పట్టుకొస్తే దాన్ని తిని నేను నేనేం చేయాలనుకుంటున్నాను, ఆశీర్వదించాలనుకుంటున్నాను అన్నాడు. అలాగే ఈ మాట అంతా కూడా ఇస్సాకు గారి భార్య అయిన రిబ్కా ఏం చేసింది, ఈ మాట విని యాషావుకి ఎక్కడ ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయేమో అని చెప్పి తన చిన్న కుమారుడైన యాకోబుకి దీవెనలన్నీ ఏమవ్వాలి, రావాలని చెప్పి చిన్న కుమారుడికి చెప్పింది, మీ నాన్న ఆశీర్వాదాలన్నీ ఇలా ఇచ్చేబోతున్నాడు రా, నువ్వు మందులోకి వెళ్ళి ఒక గొర్రె పిల్లని పట్టుకురా, నేను నీ కోసం వండేస్తాను, నువ్వు పట్టుకెళ్ళి ఏం చెయ్యి. అప్పుడు అన్నాడు, నాన్న మామూలుడు కాదు, కళ్ళంటే కనబడలేదు కానీ చెవులు బాగానే వినపడుతున్నాయి, అక్కడితోనే కాదు అవసరమైతే నన్ను తడిమి చూస్తాడు, ఒకవేళ ఏదన్నా తేడా వచ్చి నేను యాకోబునని తెలిస్తే శపిస్తాడు అన్న. శపిస్తే శాపం నాకు, ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు నీకు అని చెప్పి తన కుమారుణ్ణి సిద్ధపరిచి పంపించింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నానా నువ్వు చెప్పినట్లుగా నేను అడవిలోకి వెళ్ళి వేటాడి మాంసాన్ని తెచ్చాను, నువ్వు దీన్ని భుజించి నువ్వు నన్ను ఏం చెయ్యి, దీవించు అన్నాడు. నువ్వు చిన్న కుమారుడు యాకోబు స్వరంలాగా ఉందరా అన్నాడు. కాదు నాన్న, కొంచెం గొంతుగా తేడా వచ్చింది, ఎవరిని, నువ్వు చెప్పినట్టు నేను యాషావునే అన్నాడు. దగ్గరికి రమ్మన్నాడు. వాసన చూశాడు, తన పెద్ద కుమారుడి దగ్గర వచ్చిన వాసనే చెంది. అప్పుడు మెడ మీద చెయ్యి పెట్టి తడిమి చూశాడు, చూస్తే రోమము తగిలింది. ఓ ఇంకని చెప్పి మొత్తం ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు. ఎవరికే కదా. ఆ తర్వాత అన్న యొక్క రావలసిన ఆశీర్వాదాలన్నీ తీసుకున్నందుకు అన్న తర్వాత చాలా వేదన చెందాడు. అంటే మీరు ఇక్కడ గమనించండి, అన్నను మోసము చేశాడు. ఇలాగ తన జీవితంలో మామని మోసము చేశాడు. ఆ తర్వాత బేతేల్లో ఒక రాయి నిలబెట్టి, ఈ దేవా నేను వెళ్ళేటప్పుడు నాకు తోడుండి తినడానికి నాకు, తినటానికి తిండి, తాగడానికి నాకు నీరుని, కట్టుకోవడానికి నాకు ఒక బట్ట నువ్వు ఇచ్చి నాకు ఇంకేమన్నా ఇస్తే అందులో నేను ఒక 10వ వంతు తెచ్చి ఇక్కడ బలిపీఠాన్ని కడతా, ఎందుకంటే ఇది దేవుని మందిరమే కానీ ఇది మరి ఏమీ కాదు అని అక్కడ ఒక రాయి నిలిపి దాని మీద నూనె పోసి ఏం చేశాడు చెప్పండి, ప్రమాణం చేసుకుని వెళ్ళిపోయాడు. ఈ సంగతి కూడా పక్కన పడేశాడు. ఏ సంగతి అర్థం మీకు ఇక్కడ? ఇలాగో మోసం చేసి ఏమండి ఏమి సంపాదించాడు అని అంటే ఈయన కూడా మోసపోతూ వచ్చాడు. అందుకే దేవుని వాక్యంలో ఉంది, ఏమి ఇత్తుతావో అదే పంటను కోసుకుంటావు అన్నాడు. నిజంగా కొన్నిసార్లు కొంతమంది ఏమి ఇత్తుతారో చెప్పండి అదే కోసుకుంటాం. అక్కడ అన్నల్ని మోసం చేశాడు, ఇక్కడికి వచ్చాక మామ యాకోబుని ఏం చేశాడు చెప్పండి, మోసం చేశాడు. రాహేలు కోసం ఈయన కొలువు చేస్తే లేయని తీసుకొచ్చి పెళ్లి చేశాడండి. ఎవరికి కదా, ఏమైపోయాడు చెప్పండి. ఇక్కడ మోసం చేసి కొంత సొమ్ము సంపాదించుకుని వస్తే అందులో శ్రేష్టమైన బలిసిన వాటిలన్నిటిని తీసుకొచ్చి
ఏమండి వాళ్ళ అన్నయ్యకి బహుమతిగా ఇద్దామని చెప్పి ఎదర పెట్టాడండి. ఎవరు? వాళ్ళు వచ్చినోళ్ళు ఏమండి ఆ బలిసిని అన్నిటిని వేసుకుని వాళ్ళు ఏమైపోయారు? అది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు తన కష్టపడిన కష్టార్జితం అంతా ఎలా అయిపోతూ వచ్చింది కదా. కానీ ఒక రోజున ఎబ్బేకు రేవు దాటాక ఒక్కడే ఒక దినము దేవునితో ఏం చేస్తున్నాడంట? పెనుగులాడుతున్నాడు. ప్రభువా, నేనెంత భయంకరమైన వ్యక్తిని, నేను ఎన్ని పొరపాట్లు చేశాను అని అతడు అక్కడ ఏం పడుతున్నాడో తెలుసా? ప్రాధేయపడుతూ, పశ్చాత్తాపడుతూ రాత్రంతా ఏం చేశాడని ఉంది కదా. నిద్రపోయాడని ఉందా క్రిస్టస్? ఏం చేయలేదు. ప్రార్థన చేస్తే మీరు ఎంతసేపు చేయగలరు? ఏదా ఇది ఎంతసేపు చేస్తాం? ఒక అరగంట చేస్తా, లేదా గంట. పోనీ ఇంకెక్కువ చేస్తే 2 గంటలు చేశాక ఇంకే ప్రార్థన చేస్తానికి ఏమీ లేదండి, అంతా అయిపోయింది అంటారు. ఇక ఇంకేం అడగను, అడగలిసినవి అన్నీ అయిపోయినాయి అంట. మరి అయ్యగారు ఏం అడుగుంటాడు రాత్రంతా? చెప్పండి. రాత్రంతా ఏం చేశాడు కదా. మనం గమనించినట్లయితే ఆ రాత్రంతా దేవుని పాదాల దగ్గర పెనుగులాడాడంటే ఎవరు? నిద్రపోలా, నిర్లక్ష్యంగా లేడు, కునుకుపోట్లు ఇలా ఎవరో ఇలా రాత్రంతా ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నేను మోసగాడిని, నన్ను క్షమించు, అయ్యో నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డల్ని కాపాడు అని ప్రభు సన్నిధిలో అతడు ప్రాధేయపడుతూ ఎవరిని బ్రతిమలాడుకుంటున్నాడు అండి? దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూనే ఉన్నాడు. అర్థం మీకు ఇక్కడ చాలా వేదన ఉంది, చాలా విరిగి నలిగిన హృదయం ఉంది. ఎవరిలోను? యాకోబులోను. ఒక పక్కన అన్న చంపుతాడనే ఏముంది? భయం ఉంది అండి. రాహేల్ ఏమైపోతుంది? పిల్లలు ఏమైపోతారు? లేయా ఏమైపోద్ది? వాళ్ళ బిడ్డలు ఏమైపోతారు? నేను సంపాదించినంత ఏమైపోతుంది? ఏమో, నాకు మాత్రం భయం వేస్తుంది, వాడు మామూలుడు కాదు, చంపినా ఏం చేయొచ్చు అని ఒక పక్కన భయముతో వెళ్ళి దేవుని పట్టుకుని బ్రతిమలాడుకుంటానే ఉన్నాడండి. ఎవరో? కాపాడయ్యా, తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏం చేస్తా మొదలెట్టుంటాడు చెప్పండి. ఏం చేస్తున్నాడు? ఏడ్చాడు, 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 ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. తెల్లవారుజాము అయిపోయింది. తెల్లవారుజామున యాకోబు ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన, కన్నీటితో ఏడుస్తున్న ఏడుపు ఎవరిని? ఆయనకి జాలేసింది, ఆయనకి కనికరం వేసింది. ఆయన వెళ్ళి ఒకసారి యాకోబుని దర్శిద్దామని యాకోబు దగ్గరికి వచ్చేసాడు. యాకోబు ఉన్న యొక్క గుడారంలోకి వెళ్ళాడు. ఎవరో వెళ్ళాడు. వెళ్ళాక యాకోబును చూసి, చేస్తున్న విధానం చూసి, నడిచిన విధానం చూసి కోపం వచ్చి దేవునికి ఒక్కసారి చెయ్యి సరిచి ఎక్కడ కొట్టాడు తెలుసా? తొడ గూటి మీద కొట్టాడు. ఎవరిని? తొడ మీద తగిలితే ఎలాగుంటది దెబ్బ? కొట్టినోడికి సూపర్. ఎక్కడ కొట్టినోడికి? ఇంకెక్కడన్నా కొడితే మన చేతికి తగులుద్ది దెబ్బ. తొడ మీద గనక కొడితే కొట్టినోడికి మాత్రం చెయ్యి సమ్మకుంటది, కొట్టించుకున్న ఓడుకుంటదే. అర్థం మీకు ఇక్కడ మామూలుగా ఉండదు అండి, కందిపోద్ది. ఈ మొత్తం తొడంతా ఏమైపోయిందంటే తెలుసా? కవిలిపోయింది. ఎవరికి? యాకోబు తొడ కవిలిపోయి తుంటి నరము తెగిపోయింది. ఎవరికి? ఇక యాకోబు లేచి ఏం చేయలేకపోతున్నాడు? నడవలేకపోతున్నాడు. ఒక పక్కన బాధ, ఇంకొక పక్కన కడుపులో వేదన. శారీరకమైన బాధ, కడుపులో వేదన. కొట్టినోడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇలా సొంతముట వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడికి? కొట్టేసేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళే టైంలో మనోడు పాపం ఇంకా పౌరుషం వచ్చేసి, ఏంటి కొట్టేవు, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే నేను నల్లెత్తాను అనుకున్నావు నిన్ను అని చెప్పి పాపం లెగలేకపోయిన దేక్కుంటే వెళ్ళిపో గుమ్మం కట్టబడిపోయాడు.
ఇప్పుడు వెళ్ళు నన్ను ఆశీర్వదించి అన్నాడు. ఎవరిని? ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని. అప్పుడు ఏమన్నా ఆశీర్వదించాలి? ఇప్పటికి 3 మోసాలు చేసి ఇంకో 4 చెయ్యనాలా? చెప్పండి. ఆశీర్వదించు, ఆశీర్వదిస్తేనే కానీ నేనేం చేయను. ఎల్లని యాకోబు, ప్లీజ్ యాకోబు, వెళ్ళిపోతాను యాకోబు అంటున్నాడు. ఎవరో? తెల్లారిపోతుంది యాకోబు, వెళ్ళిపోతాను యాకోబు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిశ్చయముగా ఈ రోజు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వెళ్ళమని అన్నాడు. ఎవరో? అక్కడ మాట రాశాడు. ఎలా పోరాడాను ఉంది. ఎలాగంట? మామూలుగా పోరాళ్ళ. ఎవరో అండి మగ సిరి కలిగిన వాడు ఏం చేశాడంట? హోషేయ గ్రంథంలో కూడా ఆ మాట ఏం చేయబడుతుంది, అక్కడ ప్రస్తావన చేయబడుతుంది. ఏమండి? స్త్రీలు పోరాడింది వేరు, మగోళ్ళు పోరాడింది వేరు. మగోళ్ళు పోరాడిన దాంట్లో ఏముంటది యాకోబు? పౌరుషం ఉంటది. ఏముంటది? ఇప్పుడు యాకోబు ఎలా పోరాడాడంటే తెలుసా? పౌరుషంతో అడుగుతున్నాడు, నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేనేం చేయను అన్నాడు. తెల్లారిపోతున్నాను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈయన ఏమంటున్నాడు? మరి అంత రిక్వెస్ట్ చేయకపోతే ఎగిరి వెళ్ళిపోవచ్చు కదా. రేపు అవునా ఏం చేస్తున్నావు నువ్వు? బొమ్మలు వేస్తున్నావా? ఎత్తే తర్వాత వేద్దా నా బొమ్మ. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. దేవుని వాక్యంలో మనం ఆలోచిస్తే యాకోబు గారు ఏమనాలి ఆ రోజున? అండి నువ్వు వెళ్ళిపోతావా? సరే వెళ్ళిపో అనలేదు. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా అని ఏడుస్తున్నాడు. ఏమండి? ఓ పక్కన మొండి పొట్టు పడుతున్నాడు. దేవుడు ఎగిరి వెళ్ళిపోవచ్చు, కానీ అతని ప్రార్థన యాకోబుని యాకోబుని ఆశీర్వదించకుండా వెళ్ళనివ్వలేకపోయింది. హల్లెలూయా. అతడు ఏడ్చిన ఏడుపు, అతనిలో ఉన్న పశ్చాత్తాపం, అతని రాత్రంతా ఏం చేసింది? ప్రెనుగులాడిన ప్రెనుగులాట. ఏం చేయలేకపోయింది. వెళ్ళిపోవాలంటే ఆయన వెళ్ళగలడు. యాకోబు పెద్ద గొప్ప ఏమీ కాదు ఏం చేయటం, కానీ యాకోబు పోరాడిన పోరాటం, పెనుగులాడిన విధానం చూస్తూ ఉంటే ఆయన ఇంకా వెళ్ళబుద్ధి అవల. ఎవరికి? అప్పుడు అన్నాడు, నీ పేరేం పేరు అన్నాడు. ఎవరిని? యాకోబు పేరు దేవుడికి తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు కదా. ఏమండి? దేవుని వాక్యంలో రాయబడింది, మీ తాత దేవుణ్ణి, మీ తండ్రి దేవుని. యాకోబు, నేను ఎవరిని? నీ దేవుడిని. తెలుసు దేవుడికి, అందరి సంగతులు దేవుడికి తెలుసు. చెట్టుగాడు నిలబడి జకయా దిగు అన్నాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలుడని. నీ సంగతి నా సంగతి నీకు ఎలా తెలుసు అని. ఇప్పుడేంటి నువ్వు అంజారు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చేసాను అన్నాడు. హల్లెలూయా. దేవుడు తెలియనేమో. నీ ప్రార్థన, నీ ధర్మ కార్యములు దేవుని సముఖానికి ఏం చేయబడ్డాయి. హల్లెలూయా. పేరు పెట్టి దేవుడు పిలిచిన సందర్భాలు మనము ఇస్తాం. మరి తెలుసుగా, మరి ఎందుకు అడిగాడు? తెలిసి ఏం చెబుతాడు అసలు? ఎవరో? నేను ఇంద్రుడునో సూర్యుడునో, నేను ప్రార్థనా పరుడునో యోధుడునో ఏమంటాడు అనుకున్నాడు. ఎవరో? అప్పుడు అన్నాడు, అయ్యా నా పేరు యాకోబు అన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, నీ పేరు ఇక నుంచి యాకోబు అనబడదు. నీ పేరు ఇక నుంచి ఏం పేరు? ఇశ్రాయేలు. ఏం పేరు? ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలుగా నేనేం చేయబోతున్నాను? మార్చబోతున్నాను. హల్లెలూయా. మీరు గమనించండి, ఇశ్రాయేలు పేరు గురించి మోషే భక్తుడు ద్వితీయోపదేశ కాండములో ఇలా చెబుతాడు ఒక మాట. 33వ అధ్యాయము 29వ వచనం. 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు చాలు. ఏమన్నాడు అక్కడ మోషే గారు అంటే, ఇశ్రాయేలు నీ భాగ్యము
అంటే దేవుడు యాకోబుని ఎంత గొప్ప భాగ్యముగా దేవుడు ఏం చేశాడు. హల్లెలూయా. గమనించండి, దేవుని ఆశీర్వాదము యాకోబు పొందుకోవటానికి కారణం, నేను యాకోబుని అన్నాడు. నేను మోసగాడిని, నేను పొరపాటు చేసిన వాడిని, నేను తప్పిదము చేసిన వాడిని అని రాత్రంతా ఏం చేస్తున్నాడు, పెనుగులాడుకుంటూనే ఉన్నాడు. ఎవరు? పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు, ప్రాధేయపడుతూనే ఉన్నాడు. తన పొరపాట్లన్నీ దేవుని దగ్గర చూపెట్టి అంగలారుస్తూనే దేవుడు ఆశీర్వదించకుండా దాటి వెళ్ళలేదు. హల్లెలూయా. ఈ దినము మీరు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు దాటి వెళ్ళడం నీవు ఒప్పుకుని దేవుని సన్నిధిలో ఏం చేస్తే, చెప్పండి, ఒప్పుకోకపోతే దేవుడు ఏం చేయలేడు. పొరపాట్లు ఒప్పుకోకపోతే దేవుడు దీవించడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒప్పుకున్నవాడే. యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కన్ను లోకమంతా. అబద్ధికులు అనలేదు అక్కడ, ఎవరినైనా ఉంది అంతే. ఒక వ్యక్తి తన యథార్థమైన జీవితాన్ని కలిగినప్పుడు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగినప్పుడు, పొరపాటుల్లో పశ్చాత్తాపడిన వ్యక్తిగా ఉన్నప్పుడు ప్రభు వారిని ఖచ్చితంగా ఏం చేస్తాడు చెప్పండి, ఆశీర్వదిస్తాడు. కొంతమంది ఒప్పుకోవటానికి ఇష్టపడరు. ఆదాము ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడా? ఆదామా ఎక్కడున్నావు? చెట్టు చాటుకి వెళ్ళిపోయాడు. ఎవరు? నువ్వేం చేసావు అన్నాడు. నేనేం చేయటం ఉంది? నేనేం చేయలేదు. నువ్వు ఇచ్చిన స్త్రీయే ఏం చేసింది? పళ్ళు తెచ్చింది, నేను తిన్నాను. నాదేం తప్పులేదు, అంతా ఎవరిదే? స్త్రీదే. అవమ్మని అడిగాడు దేవుడు. అవమ్మ ఏంటి అన్నాడు. నాదేం తప్పులేదు, సర్పం నన్ను మోసం చేసింది. ఎవరు? పొరపాటు అని అన్నారా? అనుంటే దేవా ప్రభువా తప్పు అయిపోయింది, నువ్వు తినొద్దని చెప్పావయ్యా, నేను బుద్ధి లేక ఏం చేశాను, గడ్డి తీరి తిన్నానయ్యా, తప్పు అయిపోయిందయ్యా అన్నాడా? దాంది కాదయ్యా పొరపాటు, నాదేనయ్యా పొరపాటు, యజమానులయ్యా దాన్ని ఒంటరిగా పంపకూడదు, నాకు తెలుసు, అయినా నేను ఎలా పంపాను నేను చెప్పండి అన్నాడా? అలా ఏం చేయలేదు. ఒప్పుకునుంటే దేవుడు కనికరించకుండా ఉండేవాడు కాదు. మీరు బైబిల్ చరిత్రలో ఎక్కడైనా చూడండి, ఎవరు ఒప్పుకున్నా దేవుడు దాటి వెళ్ళలేదు. పాపాత్మురాళ్ళు కళ్ళమట నీళ్లు పెట్టుకుని యేసు ప్రభు పాదాలన్నీ కడిగిస్తూ ఉంటే, అక్కడ నిలబడిన ఒక శాస్త్రి, ఒక పరిసయ్యుడు నిలబడి, ఆమె పాపాత్మురాలు కదా, అందరికీ తెలుసు కదా, ఆయనకి ఈ సంగతి జరగదా? ఆమె ఎంత భయంకరమైన వ్యక్తి, ఆమెకు ఇంకో పేరు లేదు. ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి వ్యక్తి స్వభావం మనకే తెలుసు, ఆయన తెలీదా? ఏంటి కాళ్ళు పట్టుకొని ఎత్తున్నాడు అన్నారండి. ఎవరు కదా? కానీ ఆమె కన్నీళ్లతో ఆయన పాదాలన్నీ కడిగేసింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది, విలువైన అత్తరు ఆయన పాదాల మీద పోసింది, ఆయన పాదాలు పట్టుకుని ముద్దాడుతూనే అప్పుడు అన్నాడు, విస్తారముగా ప్రేమించినావు, నీ పాపములన్నీ ఎంచబడ్డాయి. హల్లెలూయా. ఆ విరిగి నలిగిన హృదయం, ఆ ఒప్పుకోలు స్వభావం తనలో ఉంది కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు మనం దీవించబడాలంటే పొరపాట్లు ఏమైనా ఉన్నాయా? ఎంతకాలం దాద్దాం? ఎంతకాలం కప్పుకుంటాం? కప్పుకున్నంతసేపు నువ్వు ఏం చేయబడలేవు చెప్పండి. దేవా ఆశీర్వదించు, దీవించు, ఆకాశ వాకిళ్ళు ఇప్పు, పట్టజాలని ఏంటి దీవెనలు ఇస్తానన్నావు కదా నాయన, నీ వాక్యంలో రాసావు కదా,
అడుగుడి ఇవ్వబడును అన్నావు నాయన. అడుగుతున్నానయ్యా, జనములను సొత్తుగా ఇస్తానన్నావు కదా, ఇచ్చేయి నాయన. ఒక ఊరికి నన్ను ప్రెసిడెంట్ని చేసేయి నాయన. చేయరండి ప్రార్థనలు, తెగ చేసేస్తారు మనోళ్ళు. వాగ్దానాలు ఎత్తి ఏం చేయమంటే స్టైల్గా కూడా చేస్తారు కొంతమంది. పెద్ద దేవా ప్రభువా పెద్ద దీర్ఘం తీసి మళ్ళీ వీళ్ళు ఇలాంటి ప్రార్థనలన్నీ చేసి ఏం చెయ్యి, కుమరించు, దింపు ఆశీర్వాదాలు ఏం చెయ్యి. అసలు కొంపంతా ఏం చేసుకోకుండా, ఏం చేయకుండా కడుక్కో. ముందు అది ఏం చేయబడాలి. ఎన్నిసార్లు దేవునికి విరుద్ధమైన పనులు చేసాము, ఎన్నిసార్లు దేవుని బాధ పెట్టావు, ఎన్నిసార్లు దేవుని మనసును నొప్పించాము, ఎన్నిసార్లు దేవుని మనస్సుని గాయచాము, ఎన్ని దేవుడు మంచి పరిస్థితులు మనకిస్తే వాటిని ఉపయోగించుకోకుండా ఉన్నాము. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి అండి, ఒప్పుకోవాలి. దేవుని పిల్లలు, ఆత్మీయులు, వాళ్ళు కూర్చుంటే ఒకటే చేసేవారంట, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు. చినకాపురం జాన్ వెస్లీ గారు చచ్చిపోయే ముందు కూడా ఆయన హైదరాబాద్లో హాస్పిటల్ కదా, ఒక ఇంటికాడ ఉన్నప్పుడు పక్కన కుర్రోడు ఉన్నాడు. ఆ టైంలో కూడా కుర్చీలో కూర్చుని, దేవా నన్ను క్షమించు నాయన. ఈయన ఎప్పుడు చేసుకుంటాడు అనుకున్నాడంట వాడు కూడా. అంటే ఆ దైవజనుడు అలా ఏం చేసుకునేవాడో తెలుసా, నన్ను క్షమించు నాయన. మీరు గమనించండి, మన పొరపాట్లు మనకి అర్థమైనప్పుడు వాటి విషయంలో మనం ఏం అడగాలి, దేవుడిని క్షమాపణ అడగాలి, క్షమాపణ అడగాలి దేవుణ్ణి. అప్పుడు దేవుని పట్టుకోవాలి, ప్రభువా నన్నేం చెయ్యి, క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. యాషువ డానియేలు గారు ప్రభు గుండెలు బాదుకుని ఏడ్చేవాడంట, దేవా నన్ను క్షమించు నాయన, ఈ ప్రజల మీదకి మీ దీవెన పంపించు నాయన, నీ కృపను పంపించు నాయన, మీ కార్యాలు ఎక్కడ వించు నాయన. దేవుని పిల్లలు మనం నేర్చుకోవాల్సిన విషయం, మనము దేవుని సన్నిధిలో అలా ప్రార్థించగలిగినప్పుడే ప్రభు కార్యాలు మన జీవితంలో ఏమవుతాయి, జరిగించబడతాయి. రెండో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 27వ వచనం. 11వ అధ్యాయము 27వ వచనం. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల ఈ దీవెనలు మీరు, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు మీకు ఆజ్ఞాపించు మార్గములను విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగను. చాలు, నా ఆజ్ఞలను మీరు గైకొంటే మీకు ఆశీర్వాదం కలుగుద్ది. నా మాటలు నాకు గైకొనకుండా మీరు అన్య దేవతలను తెచ్చి పెడితే మీకేం కలుగుద్ది, శాపము కలుగుద్ది. ఎందుకు అలా ఇక్కడ అన్నాడు మీరు అనుకోవచ్చు కదా, తండ్రిని తండ్రి అనకపోతే ఏమనాలి, ఆయన ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు కాదు, ప్రతి మానవ కోటికి దేవుడిచ్చిన ఒక వాగ్దానం, ఒక ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేనే కదా నేను పుట్టించాను, నా పోలికలో నేను మిమ్మల్ని ఏం చేసుకున్నాను, రూపించుకున్నాను. నేనే కదా మీకు ఊపిరి ఊదింది, నా వలనే కదా మీరు చలిస్తున్నారు. ఇప్పుడు మరి ఎవరి గురించి చెప్పుకోవాలి మన నోరు? ఆయన మన నాన్నని చెప్పొద్దా? చెప్పండి. తల్లిని తల్లి అనాలి కదా, ఏమనాలి? కనబడిన ఆడవాళ్ళందరూ మా అమ్మ అంటే ఎలా కుదురుద్ది? వీళ్ళందరూ మా అమ్మలే అంటే గోబమ్మడ కొడతారు అండి. అంటే అది చెల్లుద్దా? చెల్లుద్దా? ఆధార్ కార్డులో ఎంతమంది అమ్మలు రాస్తారు? తండ్రి పేరు రాయాల్సి వచ్చినప్పుడు ఎన్ని తండ్రులు రాయాలి అక్కడ? కుదురుద్దా? ఒక 4 రాసుకోండి అంటే కిస్దాసు అంతా నాకు సమానత్వం అంటే అక్కడ కుదురుద్దా? అక్కడ కుదరదు. దేవుని పిల్లలు గుర్తించాలి, ఆయనే నిన్ను నన్ను ఏం చేసిన వాడు,
సృజించినవాడు. అందుకే ఇప్పుడు ఆయన దేవుడు అని చెప్పడానికి ఏమి సందేహము కాదన్నప్పుడు వాడు ఎంత గొప్పవాడైతే ఎవరు చెప్పండి. అక్కడ సీఎం గారో లేకపోతే ఒక పెద్ద మినిస్టర్ గారో ఉన్నారనుకోండి, ఆయన చూసి ఆయన చాలా ఉపకారం చేశాడు, ఆయన ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, నాకు ఆయన నాన్న అంటానా మా నాన్న పక్కన పెట్టుకుని ఏమిచ్చాడు? ఉద్యోగం ఇస్తే ఉద్యోగం ఇచ్చాడు, ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు, దయామూర్తి, ప్రేమామూర్తి అని చెప్పొచ్చు. కానీ ఎవరు మీ నాన్న అంటే ఎవరు చెప్పాలి? ఆయనండి అంటామా? అంటానికి అదేమవ్వదు, కుదరదు. మనము మన దేవుణ్ణి మనం ఎరిగి ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలంట? గైకొనాలి. యెహోషువకి ఏమండి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం, సుపరిచితమైన మాటే కదా, చూడండి 7వ వచనం చదవండి. నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయుము. నీవు నడుచు ప్రతి మార్గముగా చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. చాలు. ఏమనుంది అక్కడ? నీ మార్గములు వర్ధిల్ల చేసుకొని చక్కగా ఏం చేస్తావు నీవు? ఎప్పుడు ఎప్పుడు దేవుని వాక్యమును నువ్వేం చేసినప్పుడు చెప్పండి? ధ్యానించినప్పుడు. అందుకే మొదటి కీర్తనలో కూడా రాస్తాడు, దివారాత్రములు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు. రేవదయ్ సరిగ్గా కూర్చో. నేను ఎన్ని పాయింట్లు చెప్పానో ఆఖరి నా చెప్పి వెళ్ళాలి. నువ్వు ఏది అప్పచెప్పకపోయినా నువ్వు ఇక్కడే ఉంటావు. అది అర్థమైందా? 4 చెబుతానన్నా, 4 నువ్వు నాకు చెప్పి వెళ్ళాలి వాళ్ళు. అది సరిగ్గా ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి. ఏం చదువుకున్నాం మనం ఇక్కడ? యెహోషువ గారి గురించి ఏం చెప్పుకున్నాం? అక్కడ రాయబడిన మాట శ్రద్ధగా నువ్వు నా మాట ఏం చేయాలి? వినాలి, వాటిని గైకొనాలి. ఏం చేయాలి? వాటిని గైకొనాలి. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వేమవ్వకూడదు, వెళ్ళకూడదు. ఈ మాటలు విన్నావనుకో, నీవు నీ మార్గములు అన్నిట్లో నేను నిన్నేం చేస్తాను? వర్ధిల్ల చేస్తా, నేను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. ఎందుకు దేవుని వాక్యాన్ని మనం గైకొనాలి? ఇది మనకి దేవుడిచ్చిన ఒక మాన్యువల్ బుక్. ఇది మన నడవడికను చక్కగా ఏం చేయగలదో? సరిచేయగలదు. ఇది ఒక అద్దంతో పోల్చబడింది. ఏం చెప్పండి? అద్దంలో ఎప్పుడైనా మొఖాలు చూసుకుంటారా? చూసుకోమన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఒక చెయ్యి కూడా ఉండదు. చూసుకునే వాళ్ళే అందరూను. అర్థమైంది మీకు? ఇక్కడ ఈ రోజు కూడా చూసుకుని వచ్చిన వాళ్ళు చెయ్యొద్దండి. ఎత్తరే అంటే చూసుకోలేదా? పాస్టమ్ గారు రాసుకున్నట్టు రాసుకున్నారా మీరు పౌడరు? మా పాస్టమ్ గారు ఎప్పుడు అద్దం చూసుకోరావిడి, ఇలా పౌడర్ చేతులు రాసుకుని వచ్చేస్తారు. అందుకని ఏ క్లాస్గా మచ్చలు కనపడతాయి అండి. మీరు ఎప్పుడు చూడలేదు. మీరు ఆవిడ అద్దం ముందు రాసుకోరు పౌడర్, నేను మాత్రం అద్దం ముందు రాసుకుంటాను. ఎందుకంటే నన్ను బోల్డ్ మంది ప్రశ్నిస్తారు, ఏంటంటే ఇలా రాసుకొచ్చాడంటే అంటారు కదా అండి. ఇక్కడ ఒక విషయం చెబుతా జాగ్రత్తగా. చాలా మందికి, కొంతమంది అద్దం యొక్క ప్రేమికులు ఉంటారు. వాళ్ళు అద్దం యొక్క ప్రేమికులు ఇక వాళ్ళ అద్దాన్ని వదలరు. అలాంటి ప్రేమికులు మన సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ముసలోడే, పళ్ళొక్కడు కూడా లేదు. ఆయనకి 3 అద్దాలు ఉంటాయి. ఒకటి పెద్ద అద్దం ఉంటుంది, మీడియం అద్దం ఉంటుంది, 3 చిన్న అద్దం ఉంటుంది. 3 అద్దాల్లో చూస్తేనే కానీ ఆయన బయటికి రాడు. ఆడిప్పుడు ఆయన అన్నం తినాలనుకోండి, తల దూకుంటేనే కానీ అన్నం తినడం. మరి అంతే, అసలు దానికి దీనికి సంబంధం నాకు అర్థం. అది ఎక్కడి నుంచి మా ఇంటికి రావాలనుకోండి, వెళ్ళి ఈకెత్తాడు దీన్ని. ఆ బుర్ర అర్థం చూసుకునే, మళ్ళీ మామూలుగా కాదు. అర్థం మీకు ఇక్కడ కొంతమంది అర్థం ఎవరల్లో ప్రేమికులు.
గొప్ప అర్థం ఇది. ఏది చెప్పండి? ఏది? వాక్యం. వాక్యం దగ్గరికి వెళ్తే మన లోపాలన్నీ చూపించేద్ది, మన బలహీనతలన్నీ చూపించుద్ది. ప్రపంచంలో ఎన్ని ప్రసంగాలన్నా ఎక్కడైనా వినొచ్చు కానీ ఏది గుచ్చుకోదు. కానీ వాక్యాన్ని చదవండి, మిమ్మల్ని గుచ్చుకోపోతే నన్ను అడగండి. మన పొరపాట్లన్నీ చూపించుద్ది. ఏది? ఆర్ఆర్కే మూర్తి గారు తర్జుమా చేయడానికి ఫస్ట్ వెళ్ళాడు. ఏం చేయడానికి? ఆయన దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి, చదువు ఉంది. ఇంగ్లీష్లో ఫారినర్స్ మాట్లాడుతూ ఉంటే తెలుగులో ఏం చేయడానికి? తర్జుమా చేయడానికి వెళ్ళాడు ఆయన. తర్జుమా చేస్తూ ఉన్నప్పుడు ఈయన చేతికి బైబిల్ ఇచ్చారు. ఆ బైబిల్ చూసుకున్నాడు. ఎవరో చూసుకుని అనుకున్నాడు, ఈ బైబిల్ గురించి అలా చెబుతున్నాను, అసలు ఈ బైబిల్ ఇంటికి పట్టుకెళ్ళి ఇందులో ఉన్న తప్పులన్నీ ఎతికేసేసి ప్రభుత్వం వారికి ఇస్తే నాకు ఏదన్నా మంచి అవార్డు ఇస్తారని చెప్పి బైబిల్లో తప్పులు ఎతకటం కొరకు బైబిల్ చదివాడంట. ఎవరు చెప్పండి? ఆర్ఆర్కే మూర్తి గారు. ఆ తర్వాత ఆయన చెప్పాడు, నేను బైబిల్లో తప్పులు ఎతుకుదాం అనుకుంటే అది నాలో ఉన్న తప్పులన్నీ ఎతికింది అన్నాడు. ఎవరిలో ఉన్న తప్పులు? నేను బైబిల్లో తప్పులు పట్టుకోలేకపోయాను, నాలో ఉన్న తప్పులన్నీ పట్టుకుని నన్ను సంపూర్ణుడును. హల్లెలూయా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే. దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా చదివి దాన్ని అనుసరణలో పెట్టామా, నువ్వేమవుతావు చెప్పండి? ఆశీర్వదించబడతావు అంతే. మీరు దీవించబడాలనుందా? చదువు, లేదా శ్రద్ధగా విను, దాని నుంచి అటుగాని ఇటుగాని ఏమవ్వకో తెలకో. వాక్య ఫ్రేములో నీ బ్రతుకుండాలి. ఉందా నువ్వేమైనట్టే. చెప్పండి? దురలవాట్లు నీ మీద పనిచేయు, పాపం నీ మీద పనిచేయదు, చెడు కార్యాలు నీ మీద పనిచేయు, లోకం నీ మీద పనిచేయదు. ఈ వాక్యపు వెలుగులో నీ బ్రతుకు ఏం చేయబడింది? బంధించబడింది. కాబట్టి నువ్వేమవుతావు చెప్పండి? నువ్వెవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, సంస్కారం, విధానం, దైవికం, మంచి పరిస్థితులు నీ జీవితానికి అబ్బేస్తాయి ఏం చదివితే. అర్థం మీకు ఇక్కడ? కొన్నిసార్లు నేను విన్నాను కొంతమంది గురించి, చదువు రావటం, చక్కని స్పష్టమైన భాషా శైలి రావటం కొరకు బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుని నమ్ముకోకపోయినా మంచి భాషా శైలి నేర్చుకోవడానికి ఏం చదువుతారు? బైబిల్ చదువుతారు. అర్థం మీకు ఇక్కడ? ఫారిన్కి వెళ్ళినప్పుడు ఒక అమెరికాలో ఒక బ్రాహ్మణ్ సావిడి బైబిల్ చదివింది. ఎందుకు బైబిల్ చదువుతున్నాను అంటే ఇంగ్లీష్ రావడానికి అంత. ఏం నేర్చుకోవడానికి? అర్థం మీకు ఇక్కడ? అంటే మీరు గమనించండి, దేవుని వాక్యం ఎన్ని విధాలుగా ప్రజలను ప్రభావితుల్ని చేస్తారు. ఈరోజు నేను అదే మీకు గుర్తు చేస్తున్నాను. మంచి ఆశీర్వాదం ఎందులో ఉందో తెలుసా? చెప్పండి? దేవుని వాక్యాన్ని నువ్వు గైకొనటంలోనే ఏం పొందుతావు? నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు. ఈ వాక్యముకు నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ నువ్వేమవ్వకూడదు, తొట్టెళ్ళకుండా ఉంటే అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలవు. మూడో విషయాన్ని గుర్తు చేస్తాను. మా ఆయనకి ఒక సేవకుడు చెబుతున్నాడు. ఏమనంటే, అందరూ చక్కని ఇల్లు కట్టుకున్నారు, దేవదారు ఇళ్లలో నివాసాలు చేస్తున్నారు. ఇదిగో దేవుడి మందిరం ఇప్పటికి డేరాల్లోనే ఉందాయా అన్నాడు. అప్పుడు దావీదు గారికి బాధ వేసేసి, చచ్చే, ఏమైనా దేవుని కోసం నేను ఒక మందిరాన్ని ఏం చేయాలి? కట్టాలి. దేవుడు నాకు యుద్ధాల్లో జయమిచ్చాడు, రాజ్యము నెమ్మది పొందింది. ఇప్పుడు నా దేవుని కొరకు నేనేం చేయాలి? ఒక మందిరము కట్టాలి. ఏమైనా నేను ఒక గొప్ప మందిరం కట్టాలి అని ఒక మందిరం కట్టడం కొరకు ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఎవరు? అప్పుడు ప్రవక్త అయిన ఏమండి ఆ దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా కట్టాలి. ఆయన కూడా చెబుతున్నాడు, చక్కటి మందిర నిర్మాణం కొరకు బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఇనుము, కర్ర ఏం చేశాడు చెప్పండి? అన్నీ ఏం కట్టాలి? దేవుడు అన్నాడు, దావీదు నీ చేత్తో కట్టొద్దు కానీ మందిరాన్ని,
నీ గర్భవాసున పుట్టిన నీ కుమారుడి చేత్తో నేనేం కట్టించుకుంటాను, మందిరం కట్టించుకుంటాను అని చెప్పాడు. మీరు గమనించండి, దావీదు అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా మీకు? ఏంటి చెప్పండి? దేవుని మందిరం అంటే పిచ్చి. ఎవరికే? దావీదు గారు నీ చివరి కోరిక ఏంటి అని అడిగితే ఏం చెబుతాడు? మంచి ఇల్లు కట్టుకుని నేను అందులో ఎలా ఉండాలి, పెద్ద ఉయ్యాలు కట్టుకుని సైనికులతో సేవకులతో ఇస్త్రించుకుంటా సుఖపడాలని అన్నాడా? ఏమన్నాడు? యెహోవా మందిర ద్వారములో నివసించుట. హల్లెలూయా. ఎక్కడుండాలి? మీరు గమనించండి, దేవుని మందిరము కొరకు ఎంత ఆరాటపడ్డాడో, ఎంత సమకూర్చాడో. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి దేవుని వాక్యంలో. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా మందిరము కొరకు 2,00,000 మనుగుల బంగారము, 10 కోట్ల మనుగుల వెండి, తోస సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడి, ఇనుమును సమకూర్చి మ్రానులను రాళ్లను కూర్చి తిని. ఏం చేశాడంట? ఇక్కడ మీరు గమనించారా? ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నేను నా కష్ట స్థితిలోని ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు. ఏ పరిస్థితిలో అన్నాడు అక్కడ? అంటే ఎన్ని ప్రతికూలతలు వచ్చినప్పటికీ నేను దేవుని మందిరము కొరకు ఏం చేశాను? చూడండి, అక్కడ రాయబడిన మాట, 2,00,000 మనుగులు ఏం సంపాదించాడు? హల్లెలూయా. అండి, ఎంత ఖరీదు, ఎంత బంగారం! ఎవరో? ఈ వెండి, ఇత్తడి, తోస సఖ్యం కానంత ఇత్తడి. ఎవరో? ఇంకా కర్ర, మంచి మంచి వెలగల రాళ్ళు ఎవరు సిద్ధపరిచారు? చూసారా? ఎవరి కోసం? ఎవరి కోసం? దేవుని మందిరం. ఇప్పుడు వరకు దేవుని మందిరం డేరాలో ఉంది. ఇప్పుడు నా దేవుని మందిరము చాలా గొప్పగా ఏం చేయబడాలి? చేయబడాలి. 11వ వచనములో ఏం చెబుతాడో చూడండి. నీకు తోడుగా ఉండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. చాలు చాలు. ఏమవుతున్నాడు చెప్పండి? నీవు వర్ధిల్లాలి, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు నా దేవుని కొరకు ఒక గొప్ప మందిరము. ఆయన నిన్ను ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ముందే నువ్వు ఒక పిల్లోడుగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నీతో కట్టించుకుంటానని. నువ్వు ఆ మందిరాన్ని ఏం చేయాలి? నువ్వు ఇదిగో నేను ఎంత సమకూర్చి పెట్టాను అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం! దావీదు దేవుని మందిరం కోసం తపన పడితే దేవుడు దావీదు కోసం తపన పడ్డాడు. తెలుసా మీకు? దావీదు కొరకు దేవుడు ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి. ప్రకాష్ ఎవరు చెబుతారు? ఆకలేస్తుందా? చెప్పండి. దావీదు దేవుని మందిరం కట్టాలని ఈయన ఆశపడితే దేవుడు దావీదు సింహాసనాన్ని స్థిరపరచాలని ఆయన ఏం చేశాడు చెప్పండి? కోరి దావీదు సింహాసనాన్ని స్థిరపరిచేశాడు. అంతే. దావీదు నీ తర్వాత నీ కొడుకే, తర్వాత నీ కొడుకే, తర్వాత కూడా ఎవరో దావీదు సింహాసనం మీద ఒకడు ఉండక ఇప్పుడుకి దావీదు సింహాసనం మీద దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున గుర్తుపే, దావీదు యొక్క సింహాసనము భూమి ఉన్నంత కాలం అదేం చేయబడుద్ది? ఎప్పటికీ స్థిరపరచబడుద్ది. హల్లెలూయా.
శాశ్వత కాలము దేవుడు దావీదు సింహాసనమును ఏం చేశాడు? దేవుని కొరకు ఒక మంచి మందిరము, స్థిరమైన మందిరము కడితే ఏమండి బాగుంటుందని ఈయన అనుకుంటే, దేవుడు ఎవరిని కట్టాడు? ఎవరి కుటుంబాన్ని కట్టాడు? హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, మనకి దేని మీద ఉండాలి? చెప్పండి. దేవుని మందిరం అంటే ఏదనుకుంటున్నారు? ఈ 4 గోడలతో ఉన్నది ఇది దేవుని, ఇది ఒకటేనే కాదు, ఇంకేముంది? మీ హృదయం అనేది కూడా ఎవరి మందిరం? దేవుని మందిరం. దాన్ని ఏం చేసుకోవాలి? దాన్ని ఏం చేయాలి చెప్పండి? కాపాడుకోవాలి. దేవుని మందిరం పనిముట్లో ఒకడు పోసుకున్నాడంట. సన్ని ఏం పోసుకున్నాడు? మద్యం పోసుకున్నాడు, ద్రాక్షారసం పోసుకున్నాడు. పోసుకొని ఏం చేశాడు చెప్పండి? వాడు తాగి రాణులతో ఉపపత్నులతో ఊగుతున్నాడు. ఎవరో అంటే దేవుడు, బెల్షాజరు ఈ రాత్రి నీ ప్రాణం నేను అంతే. ఆ రాత్రి ఏమైపోయాడు తెలుసా బెల్షాజరు? ఎందుకని? ఎక్కడ పనిముట్లు? ఇప్పుడు ఈ చెయ్యి ఎవరి పనిముట్టు అనుకుంటారు మీరు? మీ చేతులు ఎవరిచ్చినాయి? మీ చెవి ఎవరిచ్చింది? మీ చెవితో ఏమంటున్నారు మీరు? చెప్పరా? మీ చేతులు దేనికి తాళం వేస్తున్నాయి? కొద్ది గట్టిగా చెప్పొచ్చు కదా. పాటలకి తాళం వేస్తున్నాయి. ఇక్కడ 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 అంటాయా? అక్కడ టీవీలో పాటలకి, ఎక్కడ అక్కడ పాటలకు తాళం వేస్తున్నాయా? ఇక్కడ వాటికి తాళం వేస్తున్నాయా? ఇక్కడ వాటికి తాళం వేయవు, ఇక్కడ వాటికి ఇలా చూస్తూ ఉంటాయి. కొన్ని ముఖాలు ముడిచేసుకుని ఉంటాయి. మూతు కూడా ఏం చేయరు, కొంచెం పాడచ్చుగా, నోరు కూడా తెరవరు. ఎవరు పాడుతున్నారు చూస్తారంతే, సరిగ్గా పాడతలేదు. వీళ్ళు పెద్ద సింగర్లు అయినట్టు కలుతుల్లా. ఏం కలుతుల్లా? వీళ్ళ పాటలో కలుతూ లేదంట. మరి వీళ్ళు ఎవరో? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చెల్లెళ్ళో లేకపోతే అన్నయ్యలో తమ్ముళ్ళో? చెప్పండి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం అర్థం చేసుకోండి. చక్కగా దేవుణ్ణి మనం ఏం చెయ్యాలి చెప్పండి? స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని మహిమపరచాలి. దేవునితో మనం కలిసి మనం ఆయన్ని మహిమపరచటంలో మన చేతులు దేవుని గణపరిచేటట్లు ఉండాలి. హల్లెలూయా. మన ఆలోచనలు, మన నడవడికలు, మనకిచ్చిన ఈ దేహం, ఈ బాడీ అంతటితో ఎవరిని మహిమపరచాలి? ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. ఇవి దేవుడిచ్చిన సాధనాలు, ఇవి దేవుడిచ్చిన పనిముట్లు, ఇవి దైవికంగానే ఏమవ్వాలి? హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతావు చెప్పండి? హల్లెలూయా. మీరు దేవుని మందిరం మీద శ్రద్ధ పెరగాలి. ఈ మందిరం దులుపుతాం, ఈ మందిరం కడుగుతాం, దీని మీద శ్రద్ధ ఎంతున్నా, దీంతో పాటు చెప్పండి దేని మీద? దీని మీద కూడా, మన హృదయం మీద కూడా మీకేం పెరగాలి? ఈ దేవాలయం పరిశుద్ధంగా ఉంటే నీ దేవుని ఆశీర్వాదాన్ని ఏం చేసుకుంటాం? మనం పొందుకుంటాం. ఇప్పుడు ఎన్ని చెప్పాను రా వినయ్ గడేడి ఉదయ్? ఎన్ని చెప్పాను రా? ఫస్ట్ది ఏంటి? ఆశీర్వాదానికి 4 చెబుతానన్నా. మొదటిది, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. రెండవది, దేవుని వాక్యాన్ని మనము లోబడితే, దాన్ని గైకొంటే ఏమవుతాం చెప్పండి? ఆశీర్వదించబడతాం. మూడవది, చిన్న చెప్పు. మూడవది, దేవుని పని పట్ల, దేవుని మందిరం పట్ల మనకేముండాలి? ఆసక్తి కలిగి ఉంటే మనం ఏం చేయబడతాము? ఆశీర్వదించబడతాం. నాలుగవది, దేవునికి ఇచ్చుటలో మనం ఏమవుతామో తెలుసా? ఆశీర్వదించబడతాం. ఎవరికి ఇచ్చుటలో కదా? ఇవ్వటంలో 4 పాయింట్లు ఉంటాయి. సందర్భం వచ్చింది కాబట్టి నేను ఆ విషయాన్ని ఎక్కువగా ఇప్పుడు చెప్పను ఇవ్వటం గురించి. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది ఇలాగే చెబుతూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ నాకు ఆ విషయాన్ని బోధిస్తాడు. నువ్వెందుకు ఆ విషయాన్ని ఏం చేయవు? చెప్పవు. వారు దీవించబడాలి అని అంటే ఏం చెయ్యాలి? కొన్నిసార్లు కొంతమంది ఎంత క్లిష్ట పరిస్థితులు ఉండైనా వారు కానుక ఇచ్చినప్పుడు తీసుకోవడానికి మనసు బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ నా అంతరాత్మ చెబుద్ది, వాళ్ళు ఎలా దీవించబడతారు,
వారు దీవించబడ్డానికి ఇదే కదా అవకాశం అని అన్నప్పుడు నేను తీసుకుని మనస్ఫూర్తిగా వారి కొరకు ఏం చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా దేవుడు వారి జీవితంలో వారి కష్టాల నుంచి దేవుడు వారిని విడిపించడం నేను చూశాను. చాలా సంగతులు, చాలా వ్యక్తుల జీవితాల్లో నేను ఆ కార్యాన్ని చూడగలిగాను. అందుకనే ఆ విషయాన్ని నేను చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మనం గమనించిన విషయం ఏమిటంటే, ఇవ్వటంలో కూడా గొప్ప దేవుని ఆశీర్వాదము. ఇవ్వటంలో మలాకీలకు రాసిన గ్రంథములో, మలాకీ గ్రంథంలో 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 3వ అధ్యాయం 10వ వచనము. ఆ ఉమ్, ఉమ్, అది చాలు చాలు. అక్కడ ఒక మాట చెబుతున్నాడు. 10వ వంతు దేవుని యొక్క సన్నిధిలోకి ఏం చేయమన్నాడు? అప్పుడు నువ్వేమవుతావు? ఆశీర్వదించబడతావు అని అక్కడ ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. లేవికాండం 23వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటే ఆ అధ్యాయం మొత్తము ప్రథమ ఫలము గురించి ఏం చేయబడుతుంది, రాయబడుతుంది. మనము ప్రథమ ఫలము దేవునికి ఇచ్చినప్పుడు మనం ఏం చేయబడతాము అని అంటే ఆశీర్వదించబడతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 వచనాల్లో ఉన్న భాగాన్ని మీరు చదువుకుంటే బీదలకి కానీ, తిరిగి మనకి ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, పేదలు కానీ, వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా మనం ఏం పొందుకుంటాము? ఆశీర్వదింపబడతాం. అది కూడా ఇచ్చేటప్పుడు అండి బోర ఊదించుకోవద్దని అక్కడ ఏం చేయబడద్ది, వ్రాయపడుతుంది. అంటే దాన్ని ప్రకటింప చేయించుకోవద్దు, దాన్ని చూపించుకునే ప్రయత్నం ఏమి చెయ్యక్కర్లేదు. కుడి చేతితో ఇస్తే ఎడం చేతికి ఏమవ్వకూడదు ఇక. అంటే అంత రహస్యంగా నీ ధర్మ కార్యము పేదలకు ఇచ్చేటప్పుడు, కష్టాల్లో ఉన్న వారికి ఇచ్చేటప్పుడు, అలా చేయగలిగినప్పుడు కూడా నువ్వేం చేయబడతావో ఆశీర్వదించబడతావు. 4వది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ మాట వ్రాయపడుతుంది. ఏమనో తెలుసా? నీవు మొక్కుకున్న మొక్కుబళ్ళు నువ్వేం చేయమంటాడు? చెల్లించమంటాడు. అర్థం. మీకు ఇక్కడ 4 ముఖ్యమైన విషయాలు ఉంటాయి ఇక్కడ. ఏమండి, నీవు 10వ వంతు దేవునికి ఏం ఇవ్వాలి? ఇవ్వాలి. ప్రథమ ఫలము ఇవ్వాలి. ఒకవేళ బీదలకి, కష్టంలో ఉన్న వారికి ఇవ్వచ్చు. తర్వాత 4వది, నువ్వు దేవునికి మొక్కుకున్న మొక్కుబళ్ళు ఇలాగ ఇచ్చుట్లో ఏముంటది చెప్పండి? ఏముంటది? ఆశీర్వాదం. మనం దీవించబడాలి అని అంటే ఈ 4 చాలా చాలా ప్రాముఖ్యమైన. ఇవాళ ఉదయకాలం ఆరాధనకు వచ్చిన వాళ్ళకి అక్కడ కూడా ఒక మంచి మాట చెప్పాను నేను. అక్కడికి ఒక మాట చెప్పాను. చెప్పిన వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు గుర్తున్న వాళ్ళు చెప్పండి. అబ్రహాముతో కలిసి లోతు ఏం చేశాడు? నడిచాడు. అందుకు అబ్రహాముతో నడిచినందుకు లోతు కూడా ఏం చేయబడ్డాడు? వేరైపోయిన తర్వాత మళ్ళీ ఆ ఆశీర్వాదం లోతుకి లేదు. అలాగే ఒక మంచి సహవాసం వలన కూడా ఏం చేయబడతాం మనం? ఒక మంచి దైవికమైన సహవాసంలో ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి ఏమవుతాడో తెలుసా? చెప్పండి. ఆశీర్వదించబడతాడు. ఇలాగ దేవుని పిల్లలు మనం గుర్తించాలి. దేవుడు మన జీవితాలలో అనేకమైన రీతుల్లో మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పండి? ఆశీర్వదించాలి. ఆయన మనల్ని ఆశీర్వదించాలి అని అంటే ఈ ప్రాముఖ్యమైన విషయాల్ని ఈరోజు మన హృదయంలోనికి, మన అంతరంగంలోకి తీసుకుందాం. అందరూ మోకరించి ఎవరికి వారిగా కొన్ని క్షణాలు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి దేవునికి మొరపెట్టుకుందాం. ప్రభువా, నువ్వు నన్ను నా దేశంలో నువ్వు దీవిస్తానని మాట ఇచ్చావు దేవా. మేమున్న దేశంలో, మేమున్న ప్రదేశంలో ప్రభువా నువ్వు ఆశీర్వదించగలిగిన దేవుడివి. మా అమ్మ నన్ను దీవించలేకపోవచ్చు, మా నాన్న నన్ను దీవించలేకపోవచ్చు, మా పితరులు మమ్మల్ని ఆశీర్వదించలేకపోవచ్చు, కానీ మమ్మల్ని సృజించిన సృష్టికర్తవైన నువ్వు మమ్మల్ని దీవించగలవు దేవా. అయ్యా నన్ను దీవించు ప్రభువా అని మీరందరూ దేవుణ్ణి అడగండి. మీరు ఫలించుట నాకు ఇష్టము అని చెబుతున్నాడు. మీరు ఆశీర్వదించబడటం నాకు ఇష్టమని ప్రభు చెబుతున్నాడు. మనం ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన కుటుంబము ఆశీర్వదించబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు మనం ఆశీర్వదించబడలేకపోతానికి కారణం ఇంకా అప్పుల్లో ఉండటం, ఇంకా అనారోగ్యాల్లో ఉండటం, ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో ఉండటం, ఇంకా మన జీవితంలో మన కుటుంబ పరంగా వర్ధిల్లలేకపోవటం, మంచి ఘనత పొందుకోలేకపోవటం, ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళలేకపోవటానికి కారణం. మోకరించండి.
అటు ఇటు తిరగద్దు. చక్కగా మోకరించి ప్రార్థన చేసుకోండి. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయండి. దేవునితో మాట్లాడుకోనండి. యేసయ్యా, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను ఆశీర్వదించు. ఒప్పుకోకుండా ఉన్నంతసేపు నువ్వు ఆశీర్వదించబడలేవు. దేవుడు అబద్ధికులను ఎలా ఆశీర్వదిస్తాడు? మోసగాళ్ళని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? నీ ఇంట్లోనే నువ్వు మోసం చేస్తే దేవుడు నేను దీవిస్తాడా? నీ ఇంట్లోనే దేవుడు నీకు ఇచ్చిన కొద్దిపాటి దాంట్లో నేను మోసంగా ఉంటే దేవుడు నేను ఎలా ఆశీర్వదిస్తాడు? తండ్రి, యాకోబులాగా పెనుగులాడుకుంటున్నానయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని అడగండి దేవుణ్ణి. నువ్వు పెనుగులాడితే ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తానికి ఇష్టపడుతున్నాడు. ఒప్పుకో దేవుని దగ్గర. ఏ విషయంలో నీ దగ్గర తప్పులు ఉన్నాయి? దేవా, నన్ను క్షమించు. నీ వాక్యాన్ని నేను సరిగ్గా గైకొనలేకపోతున్నాను. వాక్యాన్ని నేను అనుసరించట్లేదు, వాక్యాన్ని పాటించట్లేదు. వాక్యం చెప్పినట్లు నీవే మా దేవుడివి, నీవే మా ప్రభుడివి. నీ వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. నీ వాక్యాన్ని నేను గైకొనాలి, వాక్యాన్ని చక్కగా పాటించాలి. వాక్యాన్ని నేను పాటించినప్పుడు నాకు విలువలు కలుగుతాయి. దేవా, నాకు ఒక హుందాతనం ఉంది. ఏది మంచో ఏది చెడో నేను గ్రహించగలను. నా జీవితం దీవించబడుతుంది, నా జీవితం ఆశీర్వదించబడుతుంది. దేవా, నీ వాక్యాన్ని నేను గైకొంటానయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. అయ్యా, నీ మందిరాన్ని నేను ప్రేమిస్తాను, నీ మందిరాన్ని పరిచర్య చేస్తాను, నీ పనిలో నేను ఉంటాను. నీ పని గురించిన తపన, తాపత్రయం, అయ్యా, నీ పరిచర్యని గణపరచాలి. నీ పరిచర్యను నేను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ మందిరమును పరిశుద్ధంగా కాపాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దావీదును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. తండ్రి, సహాయం చేయి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. దేవా, ఇచ్చుటలో ఎంత దీవెనుందో, ఒకవేళ ఆ విషయంలో నేను ఎక్కడైనా తప్పిపోయి ఉన్నాను, గ్రహింపు లేకుండా ఉన్నానేమో, దయచేసి నాకు ఆ గ్రహింపు దయచేసావు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. నీ కొరకు, నా కొరకు యేసయ్యా ఆయన సమస్తమును దారపోసుకున్నాడు. ఆయనకంటూ ఏమీ ఉంచుకోకుండా ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని దారపోసాడు. ఇంత సమర్పణ పరుడు ఇది ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా ఉన్న దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు.